ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్, అనిరుద్ వీళ్ళ ముగ్గురు మీద నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండడం వల్ల వీళ్ళ కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందని తెలిసి చాలా ఎక్సైట్ అయ్యా. ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అని ఎదురు చూసా. ఫైనల్గా ఈరోజు ఎల్ఐకే మూవీ రిలీజ్ అవ్వడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నేను ఈ మూవీకి వెళ్ళా. అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నందుకు ఏమో కానీ కొంచెం గట్టిగానే డిసప్పాయింట్ అయ్యి వచ్చా. ఫోనే ప్రపంచం అనుకుని బతికే ఒక అమ్మాయి, ఒక ఆర్గానిక్ సెటప్లో పెరిగిన హీరోకి మధ్యన ఒక రిలేషన్షిప్ ఏర్పడితే వీళ్ళ మధ్యన ఉన్న ఈ వ్యత్యాసం వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, అసలు ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఏమిటి, వీళ్ళ రిలేషన్షిప్ మీద ఆ కంపెనీ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా పడింది, ఫైనల్గా హీరో హీరోయిన్ కలిసారా లేదా అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా, ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని జనరేట్ చేయడానికి కావాల్సినంత స్కోప్ ఉన్న ఐడియాలానే అనిపిస్తుంది. కానీ ఆ కాన్సెప్ట్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటూ ఒక ఎంగేజింగ్ డ్రామాని జనరేట్ చేయడంలో మాత్రం విఘ్నేష్ శివన్ సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి. ఏదో ఒక విధంగా హీరోకి హీరోయిన్ మీద ప్రేమ పుట్టాలి, హీరోయిన్ వంట హీరో పడాలి కాబట్టి అన్నట్టు కొంచెం క్రింజీగా ఉందనిపించే విధంగానే మూవీ యొక్క లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సరే పోనీ అసలు ప్రాబ్లం దాకా వెళ్ళాలంటే ఏదో ఒక విధంగా లవ్ స్టోరీని స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ రూట్ ఎంచుకున్నారేమో. అసలైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చినప్పటి నుంచి మూవీ ఇంట్రెస్టింగ్గా మారుతుందేమో అని మనం అనుకుంటాం. బట్ మనం ఏమాత్రం కనెక్ట్ అవ్వలేని విధంగా లవ్ స్టోరీ ఉండడం, హీరో హీరోయిన్లు కలిసిన్నా విడిపోయినా మనకి ఎలాంటి ఫీలింగ్ కలగకుండా అలా బ్లాండ్గా సినిమా వెళ్ళిపోతుండడంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్లాట్గా ఓ మాదిరిగా నడిచిపోతూ ఉంటుంది. సరే ఇక సెకండ్ హాఫ్లోనైనా ఏం చేస్తారో చూద్దామని కూర్చుంటే అక్కడి నుంచి ఈ మూవీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఒకే పాయింట్ని పట్టుకొని ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు దాన్ని సాగదీసుకుంటూ పోయారు. అలా టైం పాస్ చేయడం కోసం అన్నట్టు కథని ఇష్టం వచ్చినన్ని సార్లు పిచ్చి పిచ్చి మలుపులు తిప్పారు. అయితే ఈ మొత్తం డిసప్పాయింట్మెంట్లో కూడా నాకు నచ్చిన విషయం ఏదైనా ఉందా అంటే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఆ లొకేషన్స్ని గట్రా డిజైన్ చేసిన తీరు. అఫ్కోర్స్ అక్కడక్కడ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం ప్యాచీగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఓవరాల్గా మాత్రం అది చాలా మంచి క్వాలిటీతోనే తీసినట్టు అనిపించింది. దానికి తోడు అనిరుద్ కంపోజ్ చేసిన బీజిఎం కూడా నాకు నచ్చింది, కానీ పాటలు మాత్రం తమిళ వెర్షన్లో ఎక్కినంత బాగా తెలుగు వెర్షన్లో నాకు ఎక్కలేదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ బాగానే పర్ఫామ్ చేశారు, కానీ రైటింగ్ పరంగా పెద్దగా స్టఫ్ లేకపోవడం వల్ల తన యాక్టింగ్ మనకంత గొప్పగా ఏమీ అనిపించదు. ఇక కృతి శెట్టి అయితే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు అనుకోవాలా లేదా తను పర్ఫామ్ చేసిన తీరే అలా ఉందనుకోవాలో తెలియదు, కానీ ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ నాకేమాత్రం ఎక్కలేదు. ఇక రిమైనింగ్ యాక్టర్స్లో యోగిబాబు క్యారెక్టర్ 1-2 సీన్లలో బాగానే నవ్విస్తారు. ఇక ఎస్జే సూర్య గారి విషయానికి వస్తే కొన్ని సీన్లలో ఆయన యాక్టింగ్ కాస్త అతిగా అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. ఎస్పెషల్లీ కొన్ని లెంగ్తీ డైలాగులు కూడా బాగానే చెప్పారు. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బీజిఎం ఇలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా మూవీ బాగుంటూ కొత్తగా ఏదో కాన్సెప్ట్ని ట్రై చేసినట్టున్నారు కదా, అదేంటో ఒకసారి చూద్దామని మీకు అనిపిస్తే ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ మూవీని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.